హలో వెల్కమ్ టు ప్యాషన్ ఇన్ మోషన్ యూట్యూబ్ ఛానల్. నేను కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ వచ్చి బేబీ థింగ్స్, బేబీ ఫుడ్ బ్లాగ్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. నేను ఫస్ట్ బెడ్ రైలింగ్ చూపిస్తున్నాను. ఈ బెడ్ రైలింగ్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ బేబీ నిద్రపోతున్నప్పుడు పడిపోతుందేమో అని భయం లేకుండా, అండ్ నెక్స్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నా సరే బెడ్ మీద మనం ఏదైనా వర్క్స్లో ఉన్నా సరే సేఫ్గా ఉంటుందన్నమాట. అండ్ మనకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. సో నేనైతే 2 సైడ్స్ వేసాను, 4 సైడ్స్ 1 సైడ్ ఎలా కావాలంటే అలా కూడా ఈ రైలింగ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో కిడ్నీ ఒక్కరే హ్యాండిల్ చేస్తున్నారు, మదర్ ఒక్కరే ఉన్నారు అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అండ్ ఇవన్నీ మా బేబీ ఆడుకునే టాయ్స్ అనమాట. ఈ టాయ్స్ కూడా మంత్ వైజ్ ఉంటాయన్నమాట. సో ఏ మంత్కి ఏ టాయ్స్ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ మోటార్ స్కిల్స్ బాగుంటాయి అనేసి అని దాన్ని బేస్ చేసుకుని కూడా టాయ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా వ్లాగ్స్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ ఫీడర్. ఈ ఫ్రూట్ ఫీడర్స్ ఇప్పుడు చాలా చాలా ట్రెండీ ఉన్నాయి. ట్రెండీ అనే కదా, చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ కూడా ఎవ్రీ న్యూ మమ్కి. ఇవి జనరల్గా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కిడ్స్, అసలు పెద్దవాళ్ళే తిననుకోండి ఒక్కొక్కసారి సరిగ్గా. సో ఈ ఫ్రూట్స్ అనేవి వాళ్ళు ఈ ఫీడర్లో పెట్టేసి ఇచ్చామంటే ఏ ఫ్రూట్ అయినా సరే దీనికి హోల్స్ ఉంటాయన్నమాట. ఆ పోర్స్ నుంచి జ్యూస్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది బేబీకి. సో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి ఫిల్ చేసి పెట్టాను, ఒకటి ఫ్రూట్ అనేది. సో ఇట్లా ఏది ఇచ్చినా సరే ఇది వాళ్ళు చాలా తీసుకోవడానికి ఇష్టపడతారు, తీసుకుంటారనమాట ఇష్టంగా. సో నాకు తెలిసి న్యూ మమ్స్ అందరూ దీన్ని ట్రై చేస్తూనే ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు. సో ఇట్లా బేబీకి సంబంధించినవి చాలా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో టాయ్స్ కూడా వాళ్ళకి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, స్కిల్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ వచ్చేలాగా ఉంటాయి. థ్యాంక్ యూ సో